నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో కొన్ని వార్తలొచ్చినియి. వాటి గురించి చూద్దాం. అన్నదాత సుఖీభవ ఒకేసారి ఇవ్వలేరట. నిన్న శాసనసభలో శాసన మండలిలో జరిగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వివరణ ఇచ్చిండు. ఏంది అసలు మీది అన్నదాత సుఖీభవ మేమొస్తే పెంచేస్తాం రూ. 20,000 అని చెప్తిరి. మరి 20,000 ఇవ్వా, అసలు రూ. 20 ఇవ్వా, ఎటుపోయింది అది కథ? అసలు ఎప్పుడు ఇస్తారు ఏందంటే ఆయన చెప్పిండట సూటిగా, మేము ఇస్తాం కానీ ఒకే విడత ఇవ్వలేము, 3 విడతల్లో ఏదైతే పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఆ పద్ధతిలో ఇస్తామన్నారట. మరి ఈ మాట ఎన్నికల ముందు చెప్పలేదు కదా అంటే చెప్పరు. ఎన్నికల ముందు చెప్తే ఓట్లు వేయరు కదా. కాబట్టే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఇక అద్భుతంగా ఇస్తాం, పెంచేస్తాం అంటే ఇప్పుడు ఇది అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, ఇట్లాంటి అన్ని విషయాలలో, పెన్షన్ల విషయంలో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కానీ, డ్వాక్రా మహిళలకు లోన్లు ఇచ్చే విషయంలో కూడా అన్నిటికి కూడా డబల్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మేము డబల్ ఇస్తామంటే అని చెప్పి జనాల్ని, ప్రజలను బుట్టలో వేసుకున్నారు. ఇవాళ సావు కబురు సల్లగా ఏం చెప్తానంటే అప్పులు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేము, లేదా ఒకే దఫా ఇవ్వలేము, 3 దఫాలకు ఇస్తాం. ఈ దఫల సంగతి మీరు ఎన్నికల ముందు చెప్తే నిజాయితీ ఉండేది. దాని గురించి ఒక వార్త ఇచ్చిండు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఒకేసారి ఇవ్వలేమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవసాయం సంక్షోభంపై మండలిలో మంగళవారం జరిగిన లఘు చర్చలో పీడీఎఫ్ సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ సొమ్మును విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సొమ్ముతో పాటు 3 వాయిదాల్లో తాము ఇస్తామని చెప్పారు. 12,500 ఒకేసారి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తర్వాత పీఎం కిసాన్కు ముడిపెట్టి విడతల వారీగా ఇచ్చారని, తాము కూడా 14,000 3 విడతల్లో ఇస్తామని చెప్పారు. 12,500 రూపాయలు ఒకేసారి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి హామీని నిలబెట్టుకోలేదట. మేము ఇంకో 1,500 కలిపి ఒకేసారి ఇస్తామని మేము కూడా అట్లే మోసం చేసినాం అని చెప్తుండే ఆయన. సిగ్గుండాలి కొద్దిగా. ఇప్పుడు 12,500 ఇస్తారని ఆయన మోసం చేసిండని మీరు చెప్తారు ఎన్నికల్లో. లేదు మేము 3 విడతలు ఇవ్వం, ఒకేసారి ఇస్తాం, ఇంకా 14,000 చేస్తాం, దాన్ని 12,500ని ఇంకొక 1,500 పెంచి అంటారు. ఆ పెంచింది లేదా, సచ్చింది లేదా? మళ్ళీ ఇప్పుడు యథేచ్ఛగా అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటారు, మండలి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 12,500 ఇచ్చారని ఎన్నికలలో చెప్పి మాట తప్పిండు. కానీ మేము కూడా అట్లే మాట తప్పుతున్నాం అంటే మీరు తప్పి ఆయన తప్పి ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఏమనుకోవాలి ఇప్పుడు? కాబట్టి మీకు విడతల వారీగా ఓట్లు వేయలే, మీకు ఓట్లు గంపగొత్తగా 164 సీట్లు వచ్చేటట్టు వేశారు. ఎందుకు? మీరు ఒకేసారి డబ్బులు ఇస్తానన్నది. మీరు ఇవాళ ఏమన్నారు? విడతల వారీగా ఇస్తాం, 3 విడతలు అంటున్నారు. మీకు కూడా విడతల వారీగా ఓట్లు వేసి ఉంటే 175 సీట్లు, ఒక 300 సీట్లు ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చినా. ఇప్పుడు రైతులు, మహిళలు, ప్రజలు, ఓటర్లు మీకు గంపగత్తాగా వేస్తే ఓట్లు మీరేం చెప్తున్నారు? వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అట్టే చేసి మేము అదే చేస్తామంటే ఆయన చేసింది నువ్వు చేసే కాడికి మార్పు ఎందుకు? ఇక ఆయన చేసిన పనే మీరు చేస్తే ఇక మీకు ఏం మార్పు ఉన్నట్టు, మీ దాంట్లో ఏం మార్పు ఉన్నట్టు, మీ పరిపాలన ఏం బాగున్నట్టు అనేది ఇలా రైతులు మాట్లాడుకునే పరిస్థితి. మొత్తానికి అయితే అన్నదాత సుఖీభావకి నామాలు పెట్టారు, పంగనామాలు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అని భావిస్తున్నారని చెప్పారు. అవుతు శ్రీధర్ రెడ్డి అట రిమాండ్ చట్టవిరుద్ధమని సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక రీల్ చేసి పోస్ట్ పెట్టిండట. రీల్ చేసి ఇన్స్టాలోనూ దేంట్లోనూ పోస్ట్ చేసిండట. దానికి అరెస్ట్ చేశారు. ఏమని? బలవంత పోసుళ్ళు చేస్తాడు అని. రీల్ చేయడానికి బలవంత పోసుళ్ళకి అసలు సంబంధమైంది. ఆయన ఏదైతే చెప్పాలనుకుండో ఆయన యొక్క ఒపీనియన్ని రీల్ రూపంలో చెప్పిండు. అది వినేటోడు వింటాడు, ఎన్నో వదిలేస్తారు. దాని దేశపై లోపల సెక్షన్ 301 పెట్టి బలవంత పోసుళ్ళు కార్యక్రమం చేస్తాడు, రీల్ పెట్టి అని రాశారట రిమాండ్ రిపోర్ట్లో. దాన్ని హైకోర్టు పట్టుకుంది. అసలు రీల్ చేయడానికి ఆయన భావ ప్రకటన స్వేచ్ఛకి వసూళ్ళకి సంబంధం ఉందా? ఏ రకంగా రిమాండ్లు రాస్తారని అఫిడవిట్ ఏమన్నది ఎస్హెచ్ఓని, ఆ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓని అఫిడవిట్ వేయండి అని చెప్పింది. అసలు పోలీసులు ఎబోదలా అని భావిస్తున్నారు. చట్టానికంటే మేము అతిథులం, చట్టానికంటే కోర్టుల కంటే కూడా మేమే ఎక్కువ అని ఫీల్ అవుతున్నట్టు మాకు అర్థమవుతుంది. గతంలో ఇది ఒకటోది కాదు, చాలా సందర్భాల్లో మేము హెచ్చరించినా అయినా అయినట్లేదు.
అసలు మేము ఇట్లే వదిలేస్తే ఏముందిలే అని వదిలేస్తే హైకోర్టు ప్రాంగణంలో కోర్టు ప్రాంగణంలో వచ్చి కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వస్తారు మీరు, అంటే చట్టాలు ఏది లేకుండా అని చాలా సూటిగా ఎస్హెచ్ఓని పోలీసుల యంత్రాంగాన్ని ప్రశ్నించింది. ఇది నిన్న జరిగింది. రీల్ పోస్ట్ చేయడం బలవంత వసూళ్ళ, సోషల్ మీడియాలో పోస్ట్ బలవంత వసూళ్ళ కిందకు వస్తాయా? రిమాండ్ రిపోర్ట్లో అలా ఎలా పేర్కొంటారు? మేజిస్ట్రేట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం లేదు, రొటీన్గా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. బలవంత వసూళ్ళని ఎందుకు రాశారో అఫిడవిట్ వేయండి. కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓకు హైకోర్టు ఆదేశం. స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటిని గురించి మనం పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సాహిత్యక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలని సమయం వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్యం మనుడే సాధ్యం కాదని చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు. ఒక రీల్ చేసి ఇగో ఇది నా అభిప్రాయం దీని మీద అని చెప్తే దానికి కూడా కాదు ఇది బలవంత పోసుళ్ళని ఏది పడితే అది సెక్షన్లో పెడుతున్నట. కోర్టు పోలీసుల్ని చాలా సూటిగా ప్రశ్నించి అఫిడవిట్ కూడా ఏమంది, రీల్ చేసి పోస్ట్ చేస్తే బలవంత పోసుళ్ళు ఏ విధంగా అని రాశారు మీరు చెప్పండి అని ఎవరైనా అడిగింది, సంజాయిషి అడిగింది కోర్టు. ఇది ఒక కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓకి సంజాయిషి వచ్చినట్టు కాదు నా దృష్టిలో అయితే. అంటే న్యాయం కాస్త అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో అయితే ఇది కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓకి అఫిడవిట్ ఏమన్నట్టు, ఆయన క్లాస్ పీకినట్టు, పోలీసు యంత్రాంగానికి క్లాస్ పీకినట్టు కాదు. మొత్తం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా హైకోర్టు క్లాస్ పీకినట్టు. ఎందుకు అంటే వాళ్ళు లేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇగో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ఇట్లే చివాట్లు పడాలా కోర్టులతోని, జడ్జిలతోని. ఏ రకంగా ఈ సెక్షన్లు పెడతారు అంటే లోపల వేయాలి కాబట్టి పెట్టారు. అది ఐపీసీఓ ఇంకోటో ఫాలో అయితే పెట్టరు. బిఎన్ఎస్ఓ అది ఫాలో కావట్లేదు. లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారు కాబట్టి ఇగో ఈ పరిస్థితి, పోలీసులు తిట్లు పడాల్సిన పరిస్థితి. ఇవాళ తిట్లు పడదు పోలీసులు కాదు, మొత్తం ప్రభుత్వం పడది. ప్రభుత్వాన్నే డైరెక్ట్గా అడిగిండు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రజాస్వామ్యవాదులు, పత్రికలో, జర్నలిస్టులు చెప్తే లేదు మేము కక్ష సాధింపు చేయట్లేదు అని చెప్తున్నారు. కోర్టే డైరెక్ట్గా చెప్పింది కదా, మీరు రాస్తున్న రిమాండ్కి, మీరు చేస్తున్న ఎఫ్ఐఆర్కి, మీరు పెడుతున్న కేసులకి సంబంధం ఉందా? మీరు ఏమైనా ఎబో లా అనుకుంటున్నారా? ఎబో ద కోర్టు అనుకుంటున్నారా? ఎట్లా మీరు ఇది చేస్తారని చెప్పి గతంలో కూడా డీజీపీని పిలవాల్సి వస్తుందని గతంలో ఇంకో కేసులో చెప్పింది, రమణయ్య అనే కేసులో. ఇవాళ ఇది చెప్పింది. మొత్తానికి ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువింపు కలగాల. ప్రజాస్వామ్యవాదులుగా మాలాంటి వాళ్ళు కోరుకునేది ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువింపు కలిగి ఇది కాదు అని చెప్పాలి. ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితం, నేను మచ్చలేని రాజకీయ నాయకుడిని, నాకు హత్యా రాజకీయాలతో అసలు సంబంధం లేదు, మచ్చలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. నేను అసలు కక్ష సాధింపే ఉండదు అంటాడు. మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారు? హైకోర్టే స్వయంగా చెప్తుంది కదా, వేరే టీవీలో, పత్రికలో చెప్పట్లే. ఇది కక్ష సాధింపు, ఎబోదాలా ఉన్నట్టే మీరు వ్యవహరిస్తున్నారు, పోలీసులే మేము బాసులు అన్నట్టు ఫీల్ అవుతున్నారు, ఆ పోలీసులను ఆడుకొని రాజకీయ అధికారం చెలాయిస్తున్నారు అన్నట్టు కనపడుతుంది. ప్రభుత్వ నిర్ణయాలని, పాలసీలని ప్రశ్నించవద్దు, విమర్శించవద్దు, దానిపైన అభిప్రాయం చెప్పొద్దు అంటే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నట్టా అనేది కోర్టు అన్నది. అంటే ఇప్పటికైనా కోర్టు చెప్పాకైనా, కోర్టు అక్షంతలు వేసాకైనా, చివాట్లు పెట్టాకైనా, ఇది ఒకటోసారిగా చాలాసార్లు పెట్టింది. లోకేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి, మన చంద్రబాబు నాయుడు గారు కానీ మార్చుకోవాలా, వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి, కింద ఉన్న యంత్రాంగం యాటిట్యూడ్ మారవాలి. పోలీసులు ఏం చేస్తారు పాపం, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ ఉంటారు. అనివార్యంగా పాటించవద్దు కానీ పాటిస్తారు. ఇప్పుడు వ్యవస్థ అట్టుంది. కాబట్టి ఇది పోలీసులకి క్లాస్ బీకినట్టు కాదు, ఇది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి క్లాస్ బీకినట్టే, అక్షంతలు వేసినట్టే, చివాట్లు పెట్టినట్టు. మరి ఇప్పటికైనా ఈ చివాట్లను చూసైనా మారాలా. మరి మారతారా? మారితే సంతోషం, మారకపోతే ప్రజలు మారుతారు. ఒకవేళ మీరు మారకపోతే, కోర్టులు చెప్పినా, జడ్జీలు చెప్పినా మారకపోతే ప్రజలు మారుస్తారు. వీళ్ళన్నిటికంటే ప్రజలు గొప్ప అన్నమాట. ప్రజలకు ఓటు హక్కు అనేది ఆయుధం, ఆ ఆయుధంతో వాళ్ళు మారుస్తారు. ఎట్లా మారవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి మారితేనే మీకు రాజకీయ ఉనికి ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మారకపోతే వాళ్ళు మారుస్తారు. ఎవరిని మారవాలి, ఎక్కడ పెట్టాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి, కింద ఉన్న మేజిస్ట్రేట్లకు కూడా అట్టబెడితే అట్లా మీరు రిమాండ్ రిపోర్ట్ చూడకుండా, చదవకుండా రిమాండ్కి ఎలో చేయొద్దని కూడా చెప్పింది. చూడాలి.
పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుంటారట. 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాం. అమరావతిని టాప్ 5 సిటీగా మార్చాలని శాసనసభలో మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. 3 ఏళ్లలో రాజధాని రెడీ. 64,721 కోట్లతో టెండర్లు, మరిన్ని రుణాల కోసం ప్రయత్నిస్తామని రెడీ. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకుంటారట కూటమి ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. 50,000 మంది పేదలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండట ప్లాట్లు. 180 గజాలు 150 గజాలు ఇట్లా ఇచ్చిండు ఇల్లు కట్టుకోవడానికి. వాటన్నిటిని మళ్ళీ గుంజుకుంటారట. కూటమి ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 హామీలు ఇచ్చి పేద ప్రజలకు మేలు చేస్తామని వచ్చింది. పేదలకి దగ్గర నుంచి గుంజుకుంటామని రాలే. ఈ మాట నిజంగానే మీరు ఆ రోజు చెప్పుంటే ఎన్నికల ముందు మేము పేదలకు ఇచ్చిన మొత్తం ప్లాట్లు వెనక్కి గుంజుకుంటాం అని మేనిఫెస్టోలు పెట్టుంటే బాగుండేది. చెప్పేదే మాటలు ఒకటి ఉన్నాయి, చేసే పనులు ఒకటి ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పేది ఒకటి ఉంది, ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చి సీట్ ఎక్కాక మాట్లాడే మాటలు డైరెక్ట్గా 50,000 మంది పేదలకు సంబంధించిన నోటి కార్డు వచ్చిన ప్లాట్లను గుంజుకునే ప్రయత్నం. మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తారట. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎప్పుడైతే అయ్యాయి, ఇప్పుడు గుంజే కంటే ముందే ఏర్పాటు చేయండి. మరి ఇదే వాల్యూ గల ప్లాట్ని ఎక్కడో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తర్వాతనే గుంజుకోండి. కానీ అట్లా గుంజుతారా? లేదు, గుంజుకున్నాక మేము చూస్తాం అంటారు. అది చూసేది ఉండదు, గాలికి వదిలేసేది, అది అయ్యేది ఉండదు. ఇక ఎందుకంటే కొన్ని చూస్తున్నాం స్కీములు, నిరుద్యోగ భృతి, ఉచిత మహిళలకు ఉచితంగా ప్రయాణం, ఇవన్నీ గాలికి వదిలేశారు కదా. అట్లా ఇది కూడా ఉంటుంది. కాబట్టి పేదలకు ఇచ్చిన అయితే ఇళ్ల స్థలాలను గుంజుకుంటారట. డైరెక్ట్గా అసెంబ్లీలోనే ప్రకటించిండు ఆయన నారాయణ గారు. రైట్. 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరకలేదు. రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి, ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేసిండు. 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాలు మరకలేదు అంటాడు. వాస్తవా కాదా అనేది ప్రజలు చెప్పాలా. మనకు మనం స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే కాదు కదా. మీరు ఎవరు కూడా నాకు ఉన్నాయి మరకలు అని చెప్పరు. ఆ మరకలు ఉన్నాయా లేదా చుట్టూ వాళ్ళకి వెళ్తుంది. ప్రజలు చెప్పాలి, ప్రజలు అనుకోవాలి, అది ఒక భాగం. ఇంకోటి ఆయన ఏం చెప్తుండంటే, రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి, ఆ తర్వాత ఏముంటుందో చూస్తా అంటాడు. అంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఛాలెంజ్ చేయకూడదా? అడగొద్దా? విమర్శించొద్దా? ప్రభుత్వం చేసే పనుల లోపం ఉంటే చెప్పొద్దా? చెప్తే ఏం చేస్తారు? ఇప్పుడు నిన్న హైకోర్టు అదే కదా చివాట్లు పెట్టింది. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, పాలసీ పైన మాట్లాడొద్దంటే అది ప్రజాస్వామ్యం ఎట్లయింది? కాన్స్టిట్యూషనల్ పరంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా రేపటి నుంచి అడగండి చూస్తా, విమర్శించండి చూస్తా, మీ సంగతి ఏందో అని బెదిరిస్తే అసెంబ్లీ సాక్షిగా మరి ఏమైతే ఎటుపోతున్నట్టు వ్యవస్థ? దీన్ని వాస్తవంగా హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా థ్రెటన్ చేస్తే ప్రజలు ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రజలు వాళ్ళ ఒపీనియన్ని స్వేచ్ఛగా ఎట్లా చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇది ఒక వార్త ఇచ్చారు. పోసానిపై పైశాచికమాట, కేసులు బనాయించి విచారణ పేరుతో వేధించండి. పోలీసులకు బాబు సర్కార్ ఆదేశం. పక్కా పన్నాగంతో 17 అక్రమ కేసులు పెట్టారట. ఫలించిన న్యాయ పోరాటం. నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందట పోసాని కృష్ణమురళి గారు. ఈరోజు దాదాపు 17 కేసులు పెట్టారు. అన్ని కేసుల్లో దాదాపు బెయిల్ వచ్చిందట. ఇలా విడుదలయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఏమన్నా కొత్తగా పీటీ వారెంట్ తెస్తే చెప్పలేము. ఎందుకంటే ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనమాట. ఆయన తిట్టిండు, వాస్తవం తిట్టినందుకు కేసు పెట్టవచ్చు. కానీ ఎప్పుడో తిట్టిండు, ఇప్పుడు కేసు. సరే, ఇప్పుడే పెట్టిన దానికి ఒకటి పెట్టారంటే 17-18 కేసులు పెట్టారట. అంటే దీని వెనక కరెక్ట్గా పొలిటికల్ మోటివేషన్ ఉంది, రాజకీయ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ కోర్టులు బెయిల్ ఇచ్చినాయి. కాబట్టి మరి ఆ బెయిలు ఎంతవరకు బయటికి రానిస్తారో, మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తారో చెప్పలేము. రైట్. యువత పోరు నేడనట. విద్యార్థులను నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ సమరబేరి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాట. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల కార్యాలయాలకు భారీ ర్యాలీకి సన్నద్ధం. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 4,600 కోట్లు చెల్లించాలని డిమాండు. యువత పోరుందట. నేడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, అంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 4,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, విద్యా కానుక, విద్యా దీవెన బకాయిలు ఉన్నాయి, వసతి దీవెన, వాటిని రిలీజ్ చేయాలి అని చెప్పి విద్యార్థులు, యువత, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందంటే అసలు ఈ బకాయిల పాపం జగన్మోహన్ రెడ్డిదే, ఆయన పెట్టిన బకాయిలు అని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఏదేమైనా ప్రజల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కొంత ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉందట. రైట్. ఇది
సాక్షికి సంబంధించి రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆడుదాం ఆట అనే ఒక కార్యక్రమం ఉండేది. దానిపైన అవినీతి పైన ఏసీబీ విచారణ చేస్తారట. అసెంబ్లీలో ప్రకటించింది ప్రభుత్వం. కొత్తది తీసుకుంది. అంటే మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళపైన 4.5 ఏళ్ల క్రీడలను గాలికి వదిలేసిన వైసీపీ చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట, టీషర్ట్లపై వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు, ప్రచార వ్యయమంతా అస్మదీయుల జేబుల్లోకి. మైదానంలో వైసీపీ కార్యకర్త హడావుడి, ఆడుదాం ఆంధ్ర పేరిట 119 కోట్లు ఖర్చు, క్రీడాకారులకు నాసిరకం కిట్లు, ఈవెంట్ నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్ మనీ అన్నింటిలో దోపిడీ. నాటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డిపై ఆరోపణలు. కథం వాళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. ఏముంది, 119 కోట్లు దుర్వినియోగం అయిందట. 119 కోట్ల అవినీతి జరిగింది, నాసిరకమైన కిట్లు ఇచ్చారు అని చెప్పి. సరే ఏం చేస్తారో ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినట్టుంది. ఇది ఒక వార్త. తప్పు చేస్తే తాట తీస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాట వినపడకూడదు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాం. గంజాయి, డ్రగ్స్పై ఈగల యుద్ధం ఆపేదే లేదు. నేరస్తులు కూటమి ప్రభుత్వం సింహ స్వప్నమే, శాసనసభలో సీఎం చంద్రబాబు. తప్పు చేస్తే తాట చేస్తాం. ఇది ఒక రొటీన్ డైలాగ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది రొటీన్ డైలాగ్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే డైలాగ్ చెప్తుండు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అదే డైలాగ్ చెప్తుండు, లోకేష్ గారు కూడా అదే డైలాగ్ చెప్తుండు. ఈ ముగ్గురు డైలాగ్ చెప్తున్నారు కానీ ఒక్క తప్పు చేసిన వాళ్ళకి కూడా తాట తీసినట్టు నేను చూడలేదు. మనం ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళే చూడలే. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం తప్పు చేశారా చేయలేదు కంటే తప్పు చేసినట్టు కేసులు బనాయించి లోపటేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇప్పుడు తప్పులు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని నా కొడకల్లారా అని బెదిరించి ఏది వైన్ షాపులు కాంట్రాక్టర్ని, అది వీడియో ఆడియో ఉంది. మరి తప్పు చేయలేదు, ఆయన తాట తీయలేదు ఆయనది. నిన్న మొన్న ఒక జనసేన పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తంబయ్య బాబట ఒక హాస్పిటల్లో సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ లేడీ డాక్టర్ దగ్గర పోయి నువ్వు పశువులు కాస్తున్నావు, గేదెలు కాస్తున్నావు డాక్టర్ అని అడిగాడట. మరి ఆయన ఏం చేసినట్టు, మహిళల పైన తప్పు చేసినట్టు కదా, దాడి చేసినట్టు కదా. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అదేవిధంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు వేధింపుల వల్ల. మరి వాళ్ళు చేసింది తప్పు కదా. మరి తప్పు చేస్తే తాడదీస్తా అంటారు. ఆ తాట తీసింది లేదు, మనం చూసింది లేదు. కిరణ్ రాయల్ తిరుపతిలో లక్ష్మి అనే మహిళని వేధింపులు చేసిండు, వాడుకొని వదిలేసిండు అని ఆమె రోడ్డు ఎక్కింది కదా, కేసులు పెట్టిందిగా. ఏం చేశారు, ఆమె రాజస్థాన్ పంపించారు అరెస్ట్ చేసి. ఇదేనా తాట తీయటం అంటే? దీన్నే తాట తీయటం అనేది? గుడ్లవెల్లిలో 300 మంది విద్యార్థులకు సంబంధించిన హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తే ఏం చేశారు, ఎవరు తాట తీశారు? మీరు తప్పు చేస్తే తాట తీస్తా అంటారు, తాట తీయట్లే. అంటే కూటమి నాయకులకి ఎగ్జామ్షన్ ఇస్తారు, అదే వాద. అది కూటమి, వైఎస్ఆర్సీపీయా, సిపిఎమ్మా, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు సంబంధం లేకుండా మీరు నిజంగానే తాట తీస్తే మీరు అన్న మాటకు అర్థం ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటాడు తాట తీస్తా తప్పు చేస్తే అని, మళ్ళీ మాట్లాడు. ఇష్యూని బట్టి మాట్లాడుతుంటారు ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితేనే మాట్లాడతారు, మిగతా ప్రజలకు జరిగితే మాట్లాడరు. మరి అదే నీతి, అదే న్యాయం. ఎట్లా అది తప్పు చేస్తే తాట తీస్తున్నట్టు? కాబట్టి ఈ మాటలకు విలువ లేకుండా అయిపోయింది. తప్పు చేస్తే తాట తీస్తారట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. దిశలో కూడా తప్పు చేస్తే తాట తీయటమేనట. మంచి బ్యానర్ ఐటమ్ అయితే పెడతాను కానీ దాంట్లో పసలేదు, ఏడ కూడా తాట తీయటమే.
ఇంకోటి నేనంటే ఎన్టీఆర్‌కి ఇష్టం. అత్తగారు నన్ను గౌరవిస్తాడు. పిల్లలు టచ్‌లో ఉంటారు. సినిమా బాగుంటే ఫోన్ చేసి అభినందిస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వాస్తవంగా. జూనియర్ ఎన్టీఆర్‌కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళకి సంబంధాలు కొంత బెడిసి కొట్టినట్టు బయట చర్చ. అదే సందర్భంలో కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ పార్టీకి అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలే. జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక రకంగా పొగిడినట్టు చేశారు. నేనంటే చాలా అభిమానం జూనియర్ ఎన్టీఆర్‌కి. నేను అప్పుడప్పుడు ఫోన్‌లో వాళ్ళ పిల్లలతోని అందరితోని టచ్‌లో ఉంటాను. నేను ఏదైనా సినిమా మంచిగుంది అతనిదంటే ఫోన్ చేసి కూడా అభినందిస్తా. నేనంటే చాలా గౌరవం. చాలా మంచి నటుడు అని కూడా పొగిడింది. మరి ఏంది పొగడితే అనుకున్న కారణం ఏంది అనేది ఇప్పుడు పెద్ద ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది బయట రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే బీజేపీ అధిష్టానం ఏమన్నా పొగిడిచ్చిందా ఏమతోని, లేదా ఆమె మనస్ఫూర్తిగా మనసులోంచి పొగిడిందా అనేది భవిష్యత్తులో తెలవాలి మరి. పొగట్టం తప్పులేదు జూనియర్ ఎన్టీఆర్‌ని, ఎందుకంటే వాళ్ళ అల్లుడే, మేనల్లుడే కాబట్టి పొగడొచ్చు, ఏదైనా ఆయన మీద ఒపీనియన్ చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఒక రాజకీయ నాయకురాలుగా రాజకీయాల్లో ఉంది ఆమె. రాజకీయాల్లో లేకుండా ఎంపీగా లేకుండా రాష్ట్ర అధ్యక్షురాలు లేకుండా ఉంటేనో, లేదంటే ఆయన కూడా రాజకీయాలతోనే ఏమైనా సంబంధం ఉండుంటే రాజకీయంగా మాట్లాడిందంటే తప్పులేదు. కానీ ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం ఉండు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో 2009లో డిఫర్ అయ్యి బయటికి పోయిండు ఆయన. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిండు. దాని దగ్గర నుంచి ఇంతవరకు ప్రచారం లేదు. వాళ్ళకి అంత మంచి సంబంధాలు ఉన్నట్టు కూడా కనిపించట్లేదు బయట అయితే వాతావరణం. కానీ ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఆసక్తికరంగా పురంధరేశ్వరి గారు చేశారు. మరి బీజేపీ అధిష్టానమే ఏమైనా అట్లాంటి వ్యూహాలు బన్నుతుందా జూనియర్ ఎన్టీఆర్ని లైన్లోకి తీసుకురావాలని? గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కలిసిండు, తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేసింది. నేనంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టం. అత్తగా నన్ను చాలా గౌరవిస్తాడు. పిల్లలు కూడా టచ్‌లో ఉంటారు. సినిమా బాగుంటే ఫోన్ చేసి చెప్తా. ఎప్పటికి కూడా వీడియో కాల్లు, ఆడియో కాల్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం మేము దాంట్లో అని చెప్పింది. మరి ఏందో దీని వెనకున్న మతలబ్ అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. జగన్తో రహస్య స్నేహం లేదు. అమరావతిని నేను వ్యతిరేకించలేదు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నేను వివరణించాడు. జగన్తో నాకు రహస్య ఒప్పందాలు లేవు అని చెప్తున్నాను. రహస్య స్నేహం లేదు అంటుండు. అంటే ఆయన పైన ఒక రకంగా ఆయన జగన్కి చాలా దగ్గరగా ఉంటాడని, చంద్రబాబు నాయుడు గారు అంటే పడదని, డిఫర్ అవుతాడని, చంద్రబాబు నాయుడు గారిని అంత ఇష్టపడ్డనేది బయట చర్చ. ఆ చర్చ మీద నేను ఎవరు అడిగితే చెప్పిండట, అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్సీ సీటును గుంజుకొని బీజేపీ అధిష్టానం ఆయనకి యాంటీగా ఉన్న వ్యక్తికి ఇచ్చింది. ఏంది దీని వెనక జరుగుతున్నది? బీజేపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి పైన పెత్తనం చేస్తుందా అనేది ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు 3 ఖాళీ అయితే ఒకటి గుంజుకుంది, వాళ్ళకి అసలు సంఖ్యాబలం లేదు. ఇక్కడ ఎమ్మెల్సీలు 5 ఖాళీ అయితే ఒకటి గుంజుకుంది, వాళ్ళకి సంఖ్యాబలం లేదు. గుంజుకొని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా ఉన్న సోము వీర్రాజుకి ఇచ్చింది. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే దానిపైన ఆయన వివరణ ఇచ్చిండు, నాకు జగన్తో అట్లాంటి ఏం లేదు, ఇంకోటి అమరావతిని కూడా నేను వ్యతిరేకించలేదని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే అమరావతిని వ్యతిరేకించిన, ఇంకోటి జగన్మోహన్ రెడ్డితో కొంచెం సన్నిహితంగా ఉన్న, ఇక యాంటీ చంద్రబాబు నాయుడు గారి కింద, యాంటీ దాని కింద ఒక సామాజిక వర్గానికి యాంటీ అన్నట్టు ముద్ర వేస్తారు. ఇక ఆ ముద్ర ఆయన పైన కూడా వేశారు. ఆయన వివరణ ఇచ్చిండు. కానీ లోపల ఏం జరుగుతుందో తెలియదు. మాజీ సీఎం జగన్తో తనకు రహస్య స్నేహం అనేది అపోహ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యే వరకు తనకు పరిచయం కూడా లేదని వెల్లడించారు. తనకు చంద్రబాబు 2014 మంత్రి పదవి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. తమ ఇద్దరి మధ్య నమ్మకమైన బంధం ఉందన్నారు. అది కూడా ఎట్లుందంటే ప్రధాని మోదీ చంద్రబాబు బంధంలోనే తమ బంధం ఉంటుందని తెలిపారు. ఇది పెద్ద జోకు. చంద్రబాబు నాయుడు గారి మధ్యను సోము వీర్రాజు గారి మధ్యట నమ్మకమైన బంధం ఉందట. అది కూడా కంపారిజన్ చేసిండు. ఎట్లా? మోడీకి బాబు గారికి ఉన్న సంబంధమే నాకు ఉందన్నాడు. మోడీకి బాబు గారికి ఉన్న సంబంధం అయితే అది నమ్మకమైంది కాదు, అది అందరికీ తెలుసు. ఎందుకు నమ్మకమైంది కాదు? 2014లో కలిశారు. 2018లో తిట్టకుండా తిట్టిండు మోడీని చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2024లో కలిసిండు. ఏం బంధం అది? అట్లాంటి బంధం అయితే అది ఉట్టి బంధమే, అది గట్టిది కాదు. వాస్తవం అది. మోడీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధం అది స్వార్థపూరితమైన బంధం, నమ్మకమైన బంధం కాదు, విశ్వాసంతో కూడుకున్న బంధం కాదు, అవసరానికి ఉన్న బంధం. అది అవసరం రీత్యా ఉండాల్సిన బంధం మాత్రమే రాజకీయ అవసరానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవసరం మోడీకి ఉంది కాబట్టే ఆ బంధం ఉంది. మోడీ అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టే బంధం ఉంది తప్ప నమ్మకాలు, విశ్వాసము, ఒక వాల్యూతో, విలువలతో కూడుకున్న బంధాలు కావయి. ఆ బంధాలే మీ మధ్య ఉంటే ఇక అది బంధమే కాదు. ఆయన ఆ కంపారిజన్ చేసిండు.
అమరావతిని తాను వ్యతిరేకించిన అన్నది అవాస్తవమని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయమని, తాను ఎలాంటి లాబింగ్ చేయలేదని సోము వెల్లడించారు. ఇది నీ కోటాలో రాల నాకని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. నువ్వు ఇచ్చింది కాదు, నాకు ఎమ్మెల్సీ అధిష్టానం నుంచి వచ్చిన టికెట్ అది అని చెప్పి మొత్తానికి కౌంటర్ స్టార్ట్ చేసిండు. అప్పుడు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం కూడా చేయలే, చేగతలకే కౌంటర్ స్టార్ట్ చేసిండు. నీతోనే వచ్చింది కాదు, అది నాకు రావాల్సి వచ్చిందని. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. అమరావతి 3 ఏళ్లలో రెడీ, 59 టెండర్ల ఖరారు. అమరావతి అట 3 ఏళ్లలో రెడీ అయిద్దట. ఇది నాకేదో జోకు లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కింద ఒకటి ఇచ్చారు, త్వరలో మోడీ శంకుస్థాపన, సంపద సృష్టించే నగరంగా అమరావతి, 1,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రంగం సిద్ధం, రాజధానిలో 100% గ్రీన్ ఎనర్జీ, రాష్ట్రానికి ప్రత్యేక శాటిలైటు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అమరావతికి 2016లోనో 15 అనుకుంటా, 15-16లోనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంకా వేరే వేరే నాయకులు అందరూ వచ్చారు, శంకుస్థాపన చేశారు. అయిపోయా అన్నాడు. 2015-16లో ఓపెన్ చేసినప్పుడు కూడా శంకుస్థాపన అయిపోద్దిగా, 3 సంవత్సరాల్లో రాజధాని అయిద్ది అన్నాడు. కాలే, కానీ ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్లలో అయిద్ది అంటున్నారు. మళ్ళీ శంకుస్థాపన అట. పెద్ద జోక్ ఏంటంటే పునః ప్రారంభం, పునః శంకుస్థాపన. ఎక్కడన్నా ఉంటుందా? శంకుస్థాపన ఒకసారి చేస్తారు, రెండోసారి ఏమవసరం? మళ్ళీ పబ్లిసిటీ. 3 ఏళ్లలో అయితే 3 ఏళ్లలో అయితే అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, మోడీతోని అయాల కూడా పొత్తుంది. మరి అలా వీళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు, విధ్వంసం లేదు. ఆ రోజు చాలా సంపద సృష్టికర్త, విజన్ ఉన్న నాయకుడే ఉండు, కానీ అయాల కాలే. ఇవాళ ఎట్టయిద్ది మరి? ఇవాళ 2019 నుంచి 24 మధ్యలో విధ్వంసం అయింది, అప్పులైన 14 లక్షల కోట్లు అని చెప్తున్నారు. విధ్వంసం అయినాక 14 లక్షల కోట్లు అప్పు అయ్యాక ఇవాళ కానీ 3 సంవత్సరాల్లో ఇవాళ ఎట్లయిద్ది? ఎవరిని బోల్తా కొడుతున్నారు? మళ్ళీ మోడీ వచ్చి శంకుస్థాపన అయింది. ఈ పబ్లిసిటీ ఏంది? ఏమి ఇచ్చిండు మోడీ రాజధానికి? అప్పుడు చెంబెడు నీళ్లు తట్టెడు మట్టి ఇచ్చిపోయిన ఆయన మళ్ళీ అదే తట్టెడు మట్టి చెంబెడు నీళ్ళు తీసుకొని వస్తే ఎట్ట రాజధాని అయింది? మీరే కదా అన్నది, ఇదే నోటితోను కదా అన్నది. మోడీ వచ్చి ఏమి ఇచ్చిండు? తట్టెడు మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, రాజధానికి ₹1 లేదంటే. ఇవాళ కూడా అదే పరిస్థితి సేమ్. ఎట్లా అయింది 3 సంవత్సరాల్లో? ఎవరిని బోల్తా కొడుతున్నారు? మళ్ళీ ఒకవైపు రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని చెప్తున్నారు, ₹1 కూడా జీతాలు ఇవ్వడానికి లేవు అని చెప్తున్నారు మీరే. మరి విధ్వంసం తప్ప, చేసిన విమర్శలు తప్ప? 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తయిందంటే స్పష్టంగా ఇలా రాష్ట్రం మంచి పరిపుష్టిగా ఉన్నట్టే. మీరు చెప్పిన అప్పులు, మీరు చెప్పిన విధ్వంసం తప్పు అన్నట్టే కదా. అయ్యాల ఏ విధ్వంసం లేని 2014 నుంచి 19 మధ్యలో కానీ రాజధాని ఇవాళ విధ్వంసం తర్వాత ఎట్లా నిర్మాణం అయింది 3 సంవత్సరాలు అనేది ప్రశ్న. అది కూడా మోడీ వచ్చి రీఎంట్రీ ఇయటమైంది, మళ్ళా శంకుస్థాపన చేయటమైంది, పునః ప్రారంభం ఏదో అంటాడు. ఇది 3 ఏళ్లలో అయింది, 3 ఏళ్లలో అయింది అంటాడు. అదైతే మరి అంత కరెక్ట్గా అనిపించలే అయింది అనేది. ఎస్సీ వర్గీకరణ పైన నివేదిక ఇచ్చారట సీఎస్కి అందజేసిన ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణ పైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నిన్న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ తెలంగాణలో వర్గీకరణ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణ పైన నిన్న కమిషన్ నివేదిక ఇచ్చిందట. ఆ నివేదికలో ప్రధానంగా 3 గ్రూపులుగా చేశారట. ఫస్ట్ గ్రూపులో 1% అంటే రెల్లా ఆ క్యాస్ట్లకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఎక్కడుంది? ఇది ఆయన నవంబర్ 15న ప్రభుత్వం నియమించిన దీనికి రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాని ఏకసభ్య కమిషన్గా నియమించింది. అదే నెల 27వ తేదీన బాధ్యతలు స్వీకరించింది. దానికి సంబంధించి నిన్న అతి తొందరలోనే ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్లో 1% గ్రూప్ ఏలో రెల్ల క్యాస్ట్, ఇంకోటి 2-3 కలిపి, ఇంకోటి మాదిగ కమ్యూనిటీకి 6.5% అట. మాదిగ సబ్ కులాలకి, మాల సబ్ కులాలకి 7.5, దానికి దీనికి 1% తేడా ఉంది. ఈ 1% ఏమో కేవలం 1% ఒక గ్రూప్కి, మాదిగ సబ్ కులాలకి మాదిగకి 6.5%, మాల సబ్ కులాలకి 7.5% చొప్పున ఈ కమిషన్ అది సూచించిందట. మరి గవర్నమెంట్ దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇది నిన్న ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.